చూడండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్ మేడం, అందరికీ వందనాలు. ఆ దేవుడు మనకు మళ్ళీ ఒకసారి ఆయన స్తుతించి ఆరాధించగలిగే భాగ్యం దయచేసినందుకు వందనాలు. ప్రార్థనలో పాల్గొన్న పాస్టర్ శ్యాంబాబు గారికి, అదేవిధంగా ఒక చక్కని పాట క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని ప్రియదర్శిని మేడం పాడుతూ ఉంటే ఆ పాటతో కలిపి మనం ఆరాధించినట్టే ఉంటుంది దేవుని. అంత చక్కని పాట ప్రియదర్శిని గారు మేడం గారు పాడి వినిపించినందుకు, అంత చక్కని గాత్రం దేవుడు ఆవిడకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, మరొకసారి ఈ జూమ్ మీటింగ్ ద్వారా మనందరం కలుసుకునే అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి, అదేవిధంగా ఒక పరికరముగా వాడబడుచు ఈ జూమ్ మీటింగ్ ని ఏర్పాటు చేసినటువంటి జ్యోతి మేడంను, వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని కోరుకుంటూ, ఈరోజు మూలవాక్యం యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ఘలమైన దుష్టత్వమే. ఏ నరుడును నాలుక సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషంతో నిండినది, అది నిరర్ఘలమైన దుష్టత్వమే. ప్రేమ మేడం మా తండ్రి, నాయన మరొకసారి నీ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యం దయచేసిన తండ్రి వందనాలు. యాకోబు గారు ఆయన, మరి నీతిమంతుడైనటువంటి యాకోబు గారు ఏ ఉద్దేశంతో ఈ పత్రికలో మరి 18 వచనాలు కేవలము నాలుక గురించి ఆయన పొందుపరిచారు, ఆ మర్మాలు గ్రహించి ధ్యానించడానికి మాకు జ్ఞానం దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించమని, రానయ్యున్న వారిని వేగిరి మీద కొనరమని, అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దీవించి, వాక్యాన్ని నాయన గ్రహించి ధ్యానించి ఆచరించగలిగే కృప అనుగ్రహించమని, వింటున్న ప్రతి ఒక్కరిపై అలాగే ధ్యానిస్తున్న నాకు నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, వినుచున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయమని, నన్ను ఒక పరికరంగా వాడుకోమని, అదేవిధంగా కార్యారంభంలో నేను బహుగా స్తుతించిన భాగ్యం దయచేయమని, ఏ విధమైన ఆటంకాలు లేకుండా నీవు మాకు తోడు కూడా నడిపించి, మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ దేవుని పేరిట వందనాలండి. మరి ఈ పత్రికలో యాకోబు గారి పత్రిక మనం చదివితే ఆయన మాటల్లో చాలా పొదుపరి, చిన్న చిన్న వాక్యాల్లో తక్కువ మాటల్లో ఎక్కువ సందేశాన్ని ఇచ్చేటటువంటి రచయిత, దైవ సందేశకుడు. అట్లాంటి యాకోబు గారు 18 వచనాలు ఈ పత్రికలో 3వ అధ్యాయంలో కేవలం నాలుక గురించి ఎందుకు పెట్టారు అని ఆలోచించినట్టయితే, నాకు ఈ 3వ అధ్యాయం ధ్యానించేటప్పుడు కామెంటరీ బుక్, అదేవిధంగా బైబిల్ స్టడీ బుక్స్ అవి చూసినప్పుడు మొదటి 2 అధ్యాయాల్లోనేమో విశ్వాసము, జ్ఞానము, అదేవిధంగా పేదరికం అంటే ఎవరు దేవుని దృష్టిలో పేదలు, ఎవరు ఐశ్వర్యవంతులు, అదేవిధంగా పరీక్షకు శోధనకు ఉన్నటువంటి వ్యత్యాసం వినటం మాత్రమే కాకుండా చేసేవారు క్రైస్తవులు అని చెప్పడం. 2వ అధ్యాయంలో పార్షాలిటీ అనేది క్రైస్తవుడు ముఖ్యంగా చూపకూడదని చెప్తూ, అదేవిధంగా క్రియలు లేని విశ్వాసం మృతం అని చెప్పినటువంటి యాకోబు గారు సడన్ గా యూటర్న్ తీసుకున్నట్టుగా ఈ నాలుక అనే అవయవాన్ని గురించి ఎంత ప్రాధాన్యత ఎందుకు తీసుకున్నారు అనేది చూసినట్టయితే, మనకు తెలుగు బైబిల్లో వరుసగా చదువుకుని వెళ్ళినట్టయితే దానికి పూర్తిగా అర్థం కాదు, దానికి ఉన్నటువంటి లింకు. అలాగే ఓల్డ్ కింగ్ జేమ్స్ వెర్షన్ చూసాను, దాంట్లో కూడా సంగ్రహంగానే ఉంది. ఒక స్టడీ బైబిల్ తీసినప్పుడు ఎందుకు నాలుక గురించి యాకోబు గారు అంతగా ప్రస్తావించారనేది అర్థమైంది. వచనం వెంబడి వచనం మనం చదివినట్టయితే నాలుకకి దేవుడు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి యాకోబు గారితో, అంటే యాకోబు గారు రాశారంటే పరిశుద్ధాత్మ నడిపింపే కదా, పరిశుద్ధాత్ముడు ప్రేరేపింపబడి పరిశుద్ధాత్ముడు వ్రాయించాడంటే దేవుని సందేశమే కదా అది.
కాబట్టి ఆ దేవాది దేవుడు ఈ నాలుకకి ఎంత ప్రాధాన్యత ఇచ్చి ఇన్ని వచనాలు ఈ బైబిల్లో ఎందుకు రాయించారనేది మరొకసారి మనం ఈ 18 వచనాలు చదివేటప్పటికి కొంతవరకు, అంటే సంపూర్ణంగా కాకపోయినా కొంతవరకు మనం గ్రహించగలమని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. యాకోబు గారు రాసిన పత్రికలో 3వ అధ్యాయం ప్రారంభ వచనాలు చూస్తే నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఇది చాలా గొప్ప హెచ్చరిక అన్నమాట. ఎందుకు యాకోబు గారు ఈ హెచ్చరిక చేశారు? కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు, పనివారిని పంపించమని వేడుకొనండి అని చెప్పి యేసుక్రీస్తే సాక్షాత్తు మత్తయి సువార్తలో చెప్పినటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అనేక మంది పనివారిని పంపించమని యేసుక్రీస్తే మనల్ని మొరపెట్టుకోమన్నారు కదా దేవుడి దగ్గర. యాకోబు గారేమో అనేక మంది బోధకులు కావద్దు అని చెప్తున్నారంటే కాంట్రవర్సీగా ఉంది కదా 2 మాటలకని చెప్పి మనం అనుకున్నట్టయితే కాంట్రవర్సీ కాదు. కానీ ఆయన చెప్పేది ఏంటంటే, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కార్పొరేట్ స్కూల్స్ లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎలాగైతే టీచర్స్ గా పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళని నేనేం తప్పట్లేదు, వాళ్ళ అవసరార్థం వాళ్ళు పనిచేస్తున్నారు, తప్పదు. కానీ దైవ సేవకులుగా వచ్చే వాళ్ళకి దేవుని పిలుపు అనేది లేకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్కడో అక్కడ సర్టిఫికెట్ కొనుక్కొని కనీసం బైబిల్ ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా చదవకుండా, ఏమీ గ్రహించకుండా, అర్థం చేసుకోకుండా సేవకులమని చెప్పి బయలుదేరుతున్న బోధకుల గురించి యాకోబు గారు చెప్తూ ఉన్నారు. ఇట్లాంటి బోధకులు వచ్చే కంటే వాళ్ళు రాకుండా ఉండటమే బెటర్. ఎందుకంటే వాళ్ళకి ఈ వాక్యం అర్థం కాదు, తప్పు బోధ చేసే ప్రమాదం కూడా ఉంది. అలాంటి బోధకులు ఈవేళ మనకి మోర్ దాన్ 50% బోధకులు మనం చెప్పుకునే వాళ్ళలో చాలా మంది అట్లాంటి వారే ఉన్నారు. ఈ 2000 సంవత్సరాల పూర్వమే యాకోబు గారు ఈ ప్రమాదాన్ని ఊహించంటే దేవుడి చేత ప్రేరేపింపబడి అందరూ బోధకులు కావద్దు, ఎందుకంటే మీరు గట్టిగా తీర్పుకు గురి కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు సంఖ్యాకాండంలో కూడా తెలుసు, బోధకుల్ని, యాజకుల్ని, దైవ సేవకులు మీరేమి విమర్శించవద్దు, అంత మాత్రం చేత వాళ్ళకేమీ శిక్ష లేదు అనుకోవద్దు, రెండింతల శిక్ష వాళ్ళు అనుభవిస్తారని చెప్పి పాత నిబంధన గ్రంథంలో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ యాకోబు గారు చెప్పే మాట, నా సహోదరులారా, బోధకులైన ఆయనతోడు కూడా కలుపుకుంటున్నాడు ఆయన, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేక బోధకులు కాకుండుడి. ఈ మాట చెప్తూ ఉంటే నాకు ఒక మాట గుర్తొస్తుంది చదువుతూ ఉంటే. ప్రస్తుతం మా ఏ క్లాస్ ప్యారిష్ లూథరన్ చర్చ్ పాస్టర్ గారు రెవరెండ్ ఫిన్హాస్ గారు చాలా సీనియర్ మోస్ట్ పాస్టర్ గారు. ఆయన ఒకసారి వాళ్ళ మేనమామ గారి మెమోరియల్ సర్వీస్ లో మాట్లాడుతూ ఆయన చెప్పారు ఏంటంటే, వాళ్ళ మేనమామ గారు ఈయన పాస్టర్ ట్రైనింగ్ కి వెళ్తున్నాను అని చెప్పి అనగానే ఆయన అన్నారట, అయితే నరకానికి వెళ్ళే వాళ్ళ లిస్ట్ లో నీ పేరు కూడా, అంటే ఆయన అంత జోవియల్ గా మాట్లాడే వాళ్ళ మేనమామ గారు, మాకు కూడా తెలుసు, ఆయన వాళ్ళ లిస్ట్ లో చేరిపోయావన్నమాట అని చెప్పి అన్నారట. అంటే బోధకుని యొక్క డ్యూటీ ఎంత కఠినమైనది, బోధకుని యొక్క డ్యూటీ ఎంత కఠినమైంది అని చెప్పి ఆయన తెలుసు కాబట్టి ఆ మాట అనటం అనేది జరిగింది. నిజంగా ఆ స్పృహ ఉండి ఇప్పుడు బోధకులు బోధిస్తున్నారా అంటే లేదని, చాలా వరకు లేదని చెప్పి మనం అనుకోవాలి. అనేక విషయంలో మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకున్న శక్తి గలవాడగును. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, తప్పిపోదు అన్న మాట ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న మాట కూడా గ్రీక్ లాంగ్వేజ్ ని తీసుకున్నారు. దానికి సరైన అర్థం ఏంటంటే, మనం నడుస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక రాయి గాని, ఏదైనా ఒక ఎత్తైన ప్రదేశం గాని తగిలి మనం తూలిపోతాం కదా, ఆ తూలిపోవటం అనే అర్థం వచ్చే దానికి ఆ మాట అనేది వాడటం జరిగింది. అంటే తొట్టిల్లటం, ఒక మాటలో చెప్పాలంటే. ఎప్పుడు తొట్టిల్తాం మనం? ఎవరినో ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం మనకు పర్ఫెక్ట్ గా తెలియనప్పుడు తొట్టిల్తాం. లేకపోతే ఎవరైనా మనకు ఒక పని అప్పగించినప్పుడు ఆ పని అప్పగించిన యజమాని మనసుకు అనుగుణంగా ఏ రిజల్ట్ అయితే రావాలని చెప్పి ఆశించి మనకు ఆ పని అప్పచెప్పారో ఆ విధంగా మనం చేయలేనప్పుడు, యజమాని వచ్చినప్పుడు అడిగినప్పుడు తొట్టిల్తాం కదా. ఒక టీచర్ గా మనకు తెలుసు,
ఒక ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ వచ్చినప్పుడు పర్ఫెక్ట్ గా మనకంతా కూడా టీచింగ్ నోట్స్ మెటీరియల్ అంతా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఏదైనా కారణం చేత ఒకవేళ ఏదైనా కొంచెం కొరత అనేది ఉంటే మనకి మరొక రకంగా ఉంటుంది. కాబట్టి తొట్టిల్లిపోతున్నాం మనం అని చెప్పి యాకోబు గారు స్వయంగా చెప్తున్నారు. దీనికి ఉదాహరణగా మనం చూసినట్టయితే లూకా సువార్తలో అక్కడ 12వ అధ్యాయం 47, 48 వచనాలు మనం గమనించినట్లయితే మీరు తర్వాత చదవండి. లూకా సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు పరలోక రాజ్యం గురించి చాలా ఉపమానాలు చెప్పి ఆ అధ్యాయంలో సెకండ్ కమింగ్ గురించి కూడా ఆయన చెప్పిన తర్వాత ఆయన 12వ అధ్యాయం 16 వచనం 30 వచనాలు చూస్తే 35 వచనం నుంచి మీ నడుములు కట్టుకుని సిద్ధంగా ఉండండి, మీ దీపములు వెలుగుచూ ఉండనియండి అని చెప్పి చెప్తాడు. చెప్పి ఆయన ఏమంటాడంటే యజమాని ఏ సమయంలో వస్తాడో తెలియకుండా దొంగ వచ్చినట్లు వస్తాడు. కాబట్టి ఆ పని అప్పగింపబడినటువంటి వ్యక్తి తన యజమానుడు మధ్యరాత్రిలో వచ్చినా, తెల్లవారుజామున వచ్చినా, అనుకోని గడియలో వచ్చినా ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ యజమాని వచ్చేటప్పటికి లెక్క అప్పగించగలిగే స్థితిలో ఉండాలి అని చెప్పినప్పుడు అందరూ కామ్‌గా విన్నారు. పేతురు గారు మాత్రం అడుగుతారు, "ప్రభువా, ఇది అందరికీ చెప్తున్నావా? మాకు మాత్రమే చెప్తున్నావా? శిష్యులు కాబట్టి మాకు మాత్రమే చెప్తున్నావా?" అని చెప్పి అడుగుతారు. పేతురు గారితో ఆ ప్రశ్నలు వేయించింది కూడా పరిశుద్ధాత్ముడే. ఎందుకంటే అట్లాంటి ప్రశ్నలన్నీ మనకుంటాయి కాబట్టి ఆ ప్రశ్నలకు సమాధానం రావాలి అంటే పేతురు గారు ఆ ప్రశ్న అడగాలి. ఆ సమాధానం బైబిల్‌లో పరిశుద్ధ గ్రంథాల్లో ఉండాలి. మనకి తెలియాలి. కాబట్టి అక్కడ అడిగిన ప్రశ్నను మనం గమనించినట్లయితే ఆహ్, పేతురు అంటున్నాడు, "ఏం ఏం ప్రభా! నీ శిష్యులం కాబట్టి మాకే శిక్ష ఎక్కువగా ఉంటుందని చెప్తున్నావా నువ్వు? మిగతా వాళ్ళకి ఎవరికీ చెప్పటం లేదా?" అని ఇండైరెక్ట్‌గా అడిగాడు. ఆయన ఎంత ఇండైరెక్ట్‌గా అడిగాడో దేవుడు కూడా అంతగా అంటే ఇండైరెక్ట్‌గా చెప్పాలని కాదు గానీ తెలిసి గ్రహించగలడు కాబట్టి పేతురు గారు ఆయనకు అర్థమయ్యే రీతిలో చెప్పిందేంటంటే, తెలిసి తప్పు చేస్తే తెలిసి తప్పు చేస్తే దానికి శిక్ష ఎక్కువగా ఉంటుంది. తెలియక తప్పు చేస్తే దానికి తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు తెలిసి తప్పు చేస్తే దానికి శిక్ష ఎక్కువగా ఉంటుంది. మీకంతా తెలుసు ఏం చేయాలో, ఏం చేయకూడదో. ఈ 3 సంవత్సరాలు నాతో ఉన్నారు. నా బోధలు విన్నారు. కాబట్టి మిగిలిన వాళ్ళకంటే మీకు శిక్ష ఎక్కువగా ఉంటుంది. మరి మాకు క్లోజ్ రిలేటివ్ ఒక ఆవిడ మాకు పిన్ని గారు అవుద్ది. ఆవిడ వారి అమ్మాయి ఆవిడ దగ్గర చదివేదట. మ్యాథ్స్‌లో ఎప్పుడైనా తప్పు చేస్తే మిగిలిన స్టూడెంట్స్‌కి ఒక్క ముట్టకాయ ఇస్తే తన కూతురికి 2 ముట్టకాయలేస్తదంట. ఎందుకంటే నువ్వు టీచరు కూతురివి నువ్వు. నీకెప్పుడు సందేహం వచ్చినా నేను చెప్తాను రెడీగా ఉన్నాను. చెప్తున్నాను. అయినా కూడా నువ్వు వాళ్ళతో సమానంగా ఉన్నావు కాబట్టి నీకు రెండింతల శిక్ష అని. అదే విధంగా ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, మీకన్నీ తెలుసు. తెలిసి తప్పిపోతే మీకు రెండింతల శిక్ష అనేది ఉంటుంది అని చెప్పి. ఆ పేతురు గారు అలాగ అడగటానికి కారణం ఏంటంటే, ప్రభువు వచ్చేటప్పుడు ఒకవేళ ఏ విధంగా ఉండాలి అని తెలుసుకోవటానికి కూడా అడిగుండొచ్చు. ఆ తర్వాత వచనంలో చూస్తే ఆయన అంటాడు, మీకు ఎక్కువ సమకూర్చాను కాబట్టి, ఆ సమకూర్చిన వాడు ఎక్కువ మీ దగ్గర నుంచి ఆశిస్తాడు. బోధకుడంటే మంచి రిసోర్స్‌ఫుల్ పర్సన్ అయ్యుండాలి. కాబట్టి అక్కడ దగ్గర నుంచి మామూలు వ్యక్తి ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు చెప్పలేకపోవచ్చు గానీ, మరి మామూలు వ్యక్తి ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు చెప్పలేకపోవచ్చు కానీ, ఆహ్, బోధకులు పరిశుద్ధ గ్రంథానికి సంబంధించి చెప్పగలిగి ఉండాలి. అంతే తప్పించి లేమెను, బోధకుడు ఒకేలాగుంటే దానివల్ల ప్రయోజనమేమీ లేదు. అందుకని ఆయన అంటున్న మాట ఏంటంటే, మనం ఎక్కువగా చెప్పాలని దేవుడు ఆశిస్తాడంట బోధకులు. మనం ఇప్పుడు వాక్యం చెప్పడానికి నేనిక్కడ కూర్చున్నాను. మామూలుగా అందరితో పాటే కూర్చుంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఈ టాపిక్‌కి సంబంధించి అంతో ఇంతో ఎక్స్‌ట్రా మెటీరియల్ నేను సంపాదించి, సమకూర్చుకుని, పరిశుద్ధాత్మ నడిపింపుతో పరిశుద్ధాత్మని దేవుణ్ణి అడిగి పరిశుద్ధాత్మ ద్వారా ఆ నాలెడ్జ్ సంపాదించుకుని చెప్పగలగటానికి ప్రయత్నం చేసినప్పుడే అది నాకు పనిచేస్తది తప్పించి, ఊరికే కూర్చుంటే అందరితో సమానంగా కూర్చొని, ఏదోలే బైబిల్‌లో ఉన్న 18 వచనాలు చదివేసి వెళ్ళిపోదామంటే దానివల్ల ఏమి కూడా ప్రయోజనం లేదు. అదే విధంగా ఆయనంటాడు, బోధకుడు తన నాలుకను చాలా జాగ్రత్తగా వాడాలి.
దేవుడు తనను పిలిచాడని, ఉపదేశించేందుకు తనకు సామర్థ్యం ఇచ్చాడని పూర్తిగా విశ్వసించి మాట్లాడాలి. ఇందా చెప్పాను కదా, మొదటి అధ్యాయంలో ఫెయిత్ గురించి, నాలెడ్జ్ గురించి మాట్లాడాడు మొదటి అధ్యాయంలో. అంటే బ్లైండ్ ఫెయిత్ కాకుండా నువ్వే దేవుడినైతే వెంబడిస్తున్నావో, ఆరాధిస్తున్నావో ఆయన గురించి నీ స్వీయ అనుభవం అనేది నువ్వు చెప్పగలగాలి. బోధకుడుగా ఉండి ఏదో ఎవరో చెప్పారు, విన్నాను, మీకు చెప్తున్నానంట కాకుండా నీకంటూ ఒక సాక్ష్యం ఉండాలి, స్వీయ అనుభవం ఉండాలి. అందుకనే మరి పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏసీటీసీలో గాని, గురుకులలో గాని నీ సాక్ష్యం ఏంటి అని అడుగుతారు. నీ సాక్ష్యం ఏంటి? నువ్వు పాస్టర్ ట్రైనింగ్కి వచ్చావు, నీ పర్సనల్ విట్నెస్ ఏంటని చెప్పి అడుగుతారు. కాబట్టి సాక్ష్యం లేకుండా ఏదోలే ఎవరో చెప్పిన దాని మీద బేస్ అయిపోయి నేను చెప్పేద్దాం అని చెప్పి వెళ్తే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. మీకు ఎక్కువగా అవకాశం ఉంది చెప్పడానికి, కాబట్టి ఎక్కువగా మీరు ప్రిపేర్ అయ్యి చెప్పండి. అంతే తప్పించి ఎవరో ఏదో చెప్పింది సెకండరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీరు ఎప్పుడు కూడా తాపత్రయ పడవద్దు అని నేను చెప్పాడు. అదే విధంగా దేవుడు నన్ను ఈ పనికి పిలిచాడు అనే ఒక గట్టి నమ్మకం నీకు ఉండాలి. ఏదో మా అమ్మ నాన్న వెళ్ళమన్నారు కాబట్టి అండి నేను వచ్చాను తప్పించి నాకు ఈ పాస్టర్ ఉద్యోగం అంటే ఇష్టం లేదండి, లేదంటే ఏ ఉద్యోగం నాకు రాలేదు కాబట్టి దీని వైపు వచ్చాను అని చెప్పి అనటం గాని అట్లా కాకుండా, నీకు దేవుని పిలుపు ఉన్నట్టయితే ఏ విధంగా దేవుని స్వరం నువ్వు విన్నావు, దేవుడు ఏ విధంగా నిన్ను పిలిచాడు, ఎందుకు పిలిచాడు, నువ్వు అసలు ఆయన స్వరాన్ని గమనించావా, ఆయన ఉద్దేశాన్ని నువ్వు గమనించావా అని పూర్తిగా నీకు నువ్వు తెలుసుకుని ఇతరులకు నువ్వు వాక్యం చెప్పాలి అని చెప్పి పౌలు గారు ఇక్కడ, యాకోబు గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అదే విధంగా నాలుకను అదుపులో పెట్టుకున్న వ్యక్తి అంట పర్ఫెక్ట్ మ్యాన్ అంట. ఏదో రేమండ్స్ షూటింగ్ అడ్వర్టైజ్మెంట్ చెప్తారు కదా, ఏ కంప్లీట్ మ్యాన్ అని చెప్పి, అలాగా నాలుకను అదుపులో పెట్టుకున్న వ్యక్తి పూర్తిగా పర్ఫెక్ట్ మ్యాన్, సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత 3వ వచనం చూస్తే గుర్రములు మనకు లోబట్టకే నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదము కదా. అదే కదా, మరి ఇప్పుడు సాధారణంగా గుర్రబళ్ళు అనేవి మనకి చాలా తక్కువగానే చూస్తున్నాం. మా చిన్నప్పుడైతే మా నాన్నమ్మ గారి ఇంటికి వెళ్ళటానికి ఆ గుర్రబళ్ళ మీద వెళ్ళేవాళ్ళం. అంటే ఆ బస్సు టైం దొరకపోతే గుర్రబండ్లో తీసుకెళ్లేవాళ్ళు. మాకైతే బస్సు రాకపోతే బాగుండు, బస్సు ఆలస్యం అయితే బాగుండు అని అనిపించేది. ఎందుకంటే గుర్రబండ్లో వెళ్ళటం అనేది జట్కాలు అంటాం కదా, అంత సరదా. ఆ గుర్రాన్ని ఎలా నడిపిస్తున్నారో చూసేవాళ్ళం. అప్పుడు మాకు అది కళ్ళెమని, దాన్ని బట్టి గుర్రాన్ని నడిపిస్తారని, దాని శరీరం అంతా దాని ద్వారా స్వాధీనంలోకి వస్తుందని మాకైతే తెలియదు. కానీ మేము ఆ చిన్నప్పుడు అనుకునేవాళ్ళం, ఈ జట్కా బండి అతను ఎలా నడిపిస్తే గుర్రం అలా నడుస్తుంది, బండిని చక్కగా తీసుకెళ్తుంది, ఇది ఎలా సాధ్యం అనుకునేవాళ్ళు. అది చిన్నప్పుడు మాకు అర్థం కాదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆయన యాకోబు గారు, ఒక గుర్రాన్ని నోటికి కళ్ళెం పెట్టి దాని శరీరం అంతా త్రిప్పుదము కదా, ఓడలను కూడా చూడుడి, అది ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదొక చుక్కాని చేత త్రిప్పబడును. మన అందరికీ తెలుసు కదా, దాని ద్వారా మనకి ఆ తిరుగుతుంది, చుక్కాని ద్వారా తిప్పుతారు కదా. కాబట్టి ఆ దిక్సూచి అనే దాని వల్ల అది పెట్టుకుని తిప్పటం వల్ల ఓడ ఎటు బయలుదేరాలంటే అటు, ఎటు తిరగాలంటే అటు, అంత పెద్ద ఓడని ఆ చిన్న పరికరంతో డ్రైవర్ దాన్ని తిప్పి దాన్ని నడుపుతున్నాడు కదా. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదురుపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. అయితే మన శరీరంలో ఉన్న నాలుక అంతా కలిసి ఎన్ని అంగుళాలు ఉంటుంది? 3. నాకైతే కొలత అయితే తెలియదు, కానీ చాలా చిన్న అవయవం. కానీ మొత్తం దేహాన్ని అంతటిని కూడా అది పాడు చేసేస్తున్నట్టు. దేహమే కాదు, అసలు మన జీవితాన్ని పాడు చేస్తుంది నాలుక. మన జీవితాన్ని అది పాడు చేస్తుంది. అది అక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైన బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగపక్షి సర్ప జలచరంతో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను, సాధు ఆయనకు కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనెరడు. అది మరణకరమైన విషంతో నిండినది, అది నిరర్ఘలమైన దుష్టత్వమే. చాలా చక్కగా అందరికి అర్థమయ్యే భాషలో యాకోబు గారు గుర్రాన్ని కళ్ళంతో తిప్పవచ్చు, ఓడని చుక్కంతో తిప్పవచ్చు,
మరి రకరకాలైనటువంటి క్రూర జంతువులను కూడా మనం టేమ్డ్ యానిమల్స్ అంటాం కదా! వాటిని మనం సాధు చేసి మనకు కావాల్సిన రీతిలో వాటితోటి మనం పని చేయించుకోగలం. కానీ శరీరంలో ఉన్న నాలుక చాలా చిన్న అవయవం అయినప్పటికీ కూడా అది ఒక అగ్నితో సమానం. ఒక అరణ్యాన్ని చిన్న నిప్పురవ్వ ఎలాగైతే తగలబెట్టేస్తదో, మానవ దేహంలో ఉన్నటువంటి ఆ నాలుక మన శరీరానికి కొన్నిసార్లు ప్రమాదం తెచ్చిపెడతాం మాత్రమే కాకుండా, మన జీవితాన్ని మన జీవితాన్ని కూల్చివేసేటటువంటి శక్తి కలిగింది ఆ నాలుక. అందుకే ఆయనంటాడు, చిన్నదే గాని చాలా చేయగలదు. నిర్మించగలదు, పడదోయగలదు. ఒక నాలుకంట ఒక కట్టడాన్ని నిర్మించగలదు, పడదోయగలదు. అంటే ఒక కుటుంబాన్ని కట్టగలదు, ఒక కుటుంబాన్ని పడదోయగలదు. అదే విధంగా ఒక మంచి విషయాన్ని సృష్టించగలదు, ఒక మంచి విషయాన్ని ధ్వంసం చేయగలదు. ఒక మంచి వార్తను మంచిగా అందరికీ ఆ నాలుక ద్వారా అందించగలదు, సువార్తని అందించగలదు. దేవుని కార్యాల గురించి వివరించి చెప్పగలదు. అదే నాలుక దైవ వ్యతిరేకమైన మాటలు మాట్లాడి అపవాదికి స్నేహితురాలాగా మారిపోయి దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడానికి కూడా ఆ నాలుక అనేది ఉపయోగపడుద్ది. జీవమిచ్చే వృక్షంగా ధ్వంసం చేయను. జీవమిచ్చే వృక్షంగా ఉండవచ్చు. అదే విధంగా పాడు చేసేటట్టు కూడా ఉండవచ్చు. అన్ని అంటే పాజిటివ్, నెగెటివ్ కూడా నాలుకలో ఉన్నాయి. మంచి ఉంది, చెడు ఉంది. ఒక కుటుంబాన్ని కట్టగలదు, పాడు చేయగలదు. దేవుని సువార్త ప్రకటించగలదు, దేవుని సువార్తకు అపహాస్యం చేయవచ్చు. అదే విధంగా జీవవృక్షంగా ఉండవచ్చు. కారు ద్రాక్షలు కాసేటటువంటి ఆ చెట్టుగా ఆ నాలుక, అంటే ఆ నాలుక నుంచి వచ్చే మాటలన్నీ కూడా కారు ద్రాక్షల వంటి మాటలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అదే విధంగా ఆయన అంటాడు, సామెతల గ్రంథకర్త అందుకని, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానితో కుటిలతో ఉండిన ఎడల ఆత్మకు భంగం. సాత్వికమైన నాలుక ఎలాంటిదంట? జీవవృక్షం. జీవవృక్షం అంటే మనకు ఆదికాండాలు తెలుసు కదా, అది తిన్నవాళ్ళు నిత్యము జీవిస్తారు. ఆ జీవవృక్ష ఫలాలు తిన్నవారు నిత్యము జీవిస్తారని చెప్పి, ఆ ఏదెను వనంలో అవ్వమ్మ ఆదాము గారిని బయటకు తీసుకొచ్చినప్పుడు, ఆ జీవవృక్ష ఫలాలు తిని ఆ పాపంలోనే ఉండిపోతారేమో వీళ్ళని చెప్పి వారిని బయటకు పంపించేస్తారు. అయితే తర్వాత మన ప్రకటన గ్రంథాలు చూసినట్లయితే, జయించు వానికి జీవ వృక్ష ఫలాలను తినే అధికారం నేను ఇస్తాను అంటాడు ఆయన. అంటే జయించు వారికి అంటే లోకాన్ని జయించి ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే నిత్య జీవంలో ప్రవేశిస్తారో, ఆ ప్రవేశించిన వారికి ఆ జీవ వృక్ష ఫలాలు తినేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పారు. ఒకవేళ నాలుకలోనంటే కుటిలత ఉంటే ఏం జరుగుద్దంటే ఆత్మకు భంగం కలుగును. చూసారా ఎంత గొప్ప ప్రమాదం! మన నాలుకతో కుటిలత అంటే మనం ప్లెయిన్ గా మాట్లాడకుండా వంకరగా హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడుతూ వేషధారణ జీవితం జీవిస్తూ వేషధారణ మాటలు మాట్లాడుతూ ప్రపంచాన్ని మనం ఒప్పించినా, మన చుట్టూ ఉన్న జనాన్ని మనం ఒప్పించినా కూడా అదేమవుతుందంటే ఆత్మకు భంగం కలుగుద్దంట. పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాడంట. ఈ వ్యక్తి లేతే ఈయన ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఈమె ఈ రకంగా మాట్లాడుతుంది. నోట్లో మాట ఒక రకంగా మాట్లాడుతున్నారు, హృదయంలో ఆలోచన ఒక రకంగా ఉంది అని చెప్పి ఆత్మ, అందుకని ఆయన ఏమంటాడంటే, నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి, శుద్ధీకరించే దేవుణ్ణి నేనే అని కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మన ఆత్మలో కుటిలత అనేది ఉంటే అది మనకి అది నాలుకలో కుటిలత ఉంటే మన ఆత్మీయ జీవితానికి భంగంగా ఉంటుంది. ప్రజలు మెప్పించవచ్చు, మన సంఘంలో ఉన్న వాళ్ళందరినీ మెప్పించవచ్చు, ఈవెన్ మన లైఫ్ పార్ట్నర్ కూడా మెప్పించవచ్చు, మన పిల్లల్ని మెప్పించవచ్చు, మన స్నేహితుల్ని, బంధువులందరినీ మెప్పించవచ్చు. కానీ మనం మాట్లాడే దానికంటే కూడా మనం మాట్లాడే వెనుక ఉన్నటువంటి ఆలోచన గమనించగలిగినటువంటి దేవాది దేవుడు మన కుటిలత అనేది ఎంత ఉందో గమనించి మన ఆత్మీయ జీవితానికి ఆయన త్రాసులో చూసినప్పుడు, దానియేలు గ్రంథంలో తెలుసు కదా, మెనే మెనే టెకేల్ టెకేల్ ఉపార్సిస్ అని చెప్పి ఆ త్రాసులో తూచినప్పుడు మన జీవితం అనేది తేలిపోతుంది. కాబట్టి నాలుకలో కుటిలత్వం అనేది ఉన్నట్టయితే అది ఎంత ప్రమాదం అంటే మనల్ని నిత్య జీవ ప్రవేశానికి అర్హత కూడా కోల్పోయేటంతగా మనల్ని దేవునికి, దైవత్వంలోకి, అదే విధంగా ఆత్మీయ జీవితానికి కూడా మనల్ని దూరపరుస్తుంది.
సామెతల గ్రంథం 18:21 మనం చూస్తే, జీవ మరణముల నాలుక వశము దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలము పొందును. నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలన్నా, నరకానికి వెళ్ళాలన్నా నాలుకేనంట. మన నాలుకతో మనం మాట్లాడే మాట. అంటే హృదయం నిండిందే నోరు మాట్లాడదు కాబట్టి, మన నాలుకతో ఏమైతే మాట్లాడుతున్నామో ఆ మాటే మనకి సాక్ష్యం. ఆ మాటే మనకి సాక్ష్యం కాబట్టి, నువ్వు నరకానికి వెళ్ళాలన్నా, నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలన్నా, నిన్ను గైడ్ చేసేది లేకపోతే నడిపించేది ఎవరంటే నీలో ఉన్న నాలుక. సామెతల గ్రంథం 10:11 చూస్తే, నీతిమంతుని నోరు జీవపు ఊట. నీతిమంతుని నోరు జీవపు ఊట. ఎవరు నీతిమంతుడు? ప్రపంచం అంతా మనం గమనించినట్లయితే ఎంతో మంది దేవుళ్ళని, ఎంతో మంది మహానుభావులని, ఎంతో మంది ప్రవక్తలని చెప్పుకున్న వాళ్ళు ఆయా సమయాల్లో ఒక చిన్న మాటలో తప్పిపోయి ఆపత్ సమయంలో ఆ రకమైన అబద్ధం చెప్పడం అనేది తప్పేమీ కాదు అని చెప్పి వారిని వారు సమర్థించుకున్నవారు చాలా మంది ఉన్నారు. అదే విధంగా మన పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం మొదలుకొని మరి పరిశుద్ధ గ్రంథంలో చివరి వరకు ఉన్న వ్యక్తులు మనం గమనించినట్లయితే ఆయా సమయాల్లో ఆడిన మాట తప్పిన వారుగా మనం చాలా మంది కనపడతారు. ఎవరు ఆ మాట మీద నిలబడిన వారు, ఎవరు ఆ నీతిమంతులు అంటే ఒక్క జీసస్ క్రైస్ట్ మాత్రమే. నో డౌట్ అట్ ఆల్. ఇవాళకి కూడా జీసస్ క్రైస్ట్ మీద నేరం మోపగలిగిన వారు ఎవరూ లేరు. ఆయనే ఛాలెంజ్ చేశాడు కదా, యోహాను సువార్త 8:46-47 మనం గమనించినట్లయితే, నా మీద నేరస్థాపన చేయగలిగిన వారు ఎవరు, మీరెవరని చేయగలరు అంటాడు. ఆయన పెదవుల మీద దయారసం పోయబడింది అని చెప్పంటారు. ఎంత అవసరం వచ్చినా ఆయన మాట తప్పలేదు. ఆఖరికి ఆయన మీద ట్రయల్ జరిగేటప్పుడు కూడా, విచారించేటప్పుడు కూడా వాళ్ళు అడుగుతారు, నీవు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు, నువ్వు దేవుని కుమారుడువా అని అడిగితే ఆయనకి తెలుసు దేవుని కుమారుడు అని చెప్పగానే ఆయనకు మరణశిక్ష విధిస్తారని. ఎందుకంటే దైవ దూషణ అనేది వాళ్ళు చాలా ఎక్కువ నేరంగా తీసుకుంటారు. యెహోవా దేవుడు మాత్రమే దేవుడు, ఇక ఎవ్వరు కూడా దేవుడు కాదు, ఆ యెహోవా అన్న మాట కూడా వాళ్ళు తరచుగా పలకరు. చాలా జాగ్రత్తగా పలుకుతారు. దేవుడు సృష్టికర్త సర్వంతర్యామి పర్యాయ పదాలు పలుకుతారే తప్పించి దేవుడి గురించి ఎక్కువగా వాళ్ళు ఆ యెహోవా అన్న మాట కూడా పలకటానికి వాళ్ళు భయపడతారు. అట్లాంటిది నీవు దేవుని కుమారుడువా అనగానే అవును నీవన్నట్లే అన్నారు. యేసుక్రీస్తు అంటే అంతకు ముందంతా అబద్ధ సాక్ష్యాలు సేకరించి పెట్టారు ఆయన మీద, అవి ఏవి కూడా నిలబడలేదు. ఆయనకు సిలువ మరణం అనే శిక్ష విధించడానికి కేవలము యేసుక్రీస్తు తనను గురించి తాను చెప్పుకున్న మాట మీదే ఆ తీర్పు అనేది జరిగింది. అది జరుగుద్దని కూడా ఆయనకు తెలుసు. అయితే అన్యాయపు తీర్పు అనుకోండి, అలా జరిగినప్పుడు రాళ్లతో కొట్టాలి కానీ సిలువ మరణం ఇవ్వకూడదు. వాళ్ళకు ఉన్నటువంటి అసూయ ద్వేషాన్ని బట్టి ఆయన అలా చేశారు. ఏదేమైనప్పటికీ కూడా తాను చెప్పే మాట వల్ల మరణశిక్ష పొందుతాను అని తెలిసి కూడా ఆయన మాట తప్పకుండా అవును నీవన్నట్లే అంటాడు పిలాతు దగ్గర. కాబట్టి ఈ ప్రపంచం మొత్తం మీద మాట మీద నిలబడిన వ్యక్తి ఎవరు అంటే నిస్సందేహంగా జీసస్ క్రైస్ట్ అని మాత్రం మనం చెప్పవచ్చు. కాబట్టి జీసస్ క్రైస్ట్ ను వెంబడిస్తున్నాం మనం. మాట మీద ఎంత వరకు మనం నిలబడుతున్నాం, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆకాశం తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది దేవుని పాదపీఠం అని ఆయన చెప్పారు. కాబట్టి ఒక క్రిస్టియన్ కి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మాట అనేది చాలా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మాట తప్పకూడదు. మాట ఏనాడైతే తప్పిపోయామో, ఇచ్చిన మాట ఏనాడైతే తప్పిపోయామో మనం చనిపోయినట్టే. ఇప్పుడు మేడం జ్యోతి గారు చాలా రోజుల నుంచి ఒక విషయంలో చాలా బాధపడుతున్నారు, ఫైనాన్షియల్ గా వాళ్ళకి జరిగిన మోసాన్ని బట్టి. అవతల వ్యక్తి కూడా క్రిస్టియనే, అవతల వ్యక్తి కూడా క్రిస్టియనే. బహుశా మేడం గారు అనుకుని ఉంటారు, క్రిస్టియనే కదా మాట తప్పుద్దేంట్లే అని చెప్పి. కానీ ఒక క్రిస్టియన్ గా మాట తప్పింది. చాలా రకాలైనటువంటి బాధలు ఈ మాట తప్పినప్పుడు ఈ భూమి మీద అనుభవిస్తారు. అది కాకుండా తర్వాత ఆ తీర్పు లోనవుతారు. ఇవన్నీ తెలుసు కూడా, మనకు తెలుసు. అన్యులకు తెలియకపోయినా, దేవుని ఎరుగని బిడ్డలకు తెలియకపోయినా మనకు తెలుసు. మనకు తెలుసు కూడా ఈ విధంగా మనం మాట తప్పిపోయినట్టయితే దానివల్ల వచ్చే పర్యవసానాలన్నీ మనకు తెలుసు కూడా. మాటలో మనం తప్పిపోతున్నామంటే అది ఘోరమైన శిక్షకు లోనవటమే తప్పించి మరొకటి కాదు.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు గారు పదే పదే చెప్తున్నారు ఏంటంటే మాట తప్పకూడదు, మాట మీద నిలబడాలని చెప్పి. అదే విధంగా సామెతల గ్రంథం 13 అధ్యాయం 14 వచనంలో జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశములో నుండి విడిపించును. నిజమైన జ్ఞానోపదేశము, నిజమైన జ్ఞానోపదేశం అంటే దైవ సంబంధమైన జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ ఉపదేశం అనేది చాలా ఉత్తమమైన ఉపదేశం అంట. అది మరణ పాశముల నుంచి మనల్ని విడిపిస్తుంది, అంతే కదా. ఇప్పుడు క్రైస్తవ మార్గంలోకి వచ్చిన తర్వాత, క్రైస్తవత్వం అనేది ఒక మతం కాదు, ఇది ఒక మార్గం. ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధ గ్రంథంలోని మాటలు విన్న తర్వాత జీవితాలను మార్చుకుని అనేక మంది మిషనరీస్ గా మారిపోయి వారి జీవితాలను కూడా త్యాగం చేసి దేవుని సువార్త ప్రకటించి, అసలు అంతకంటే ముందు వారి జీవితాలు పూర్తిగా మార్చుకుని దైవ చిత్తానుసారంగా వారు మార్చుకుని బాగుపడిన జీవితాలు ఎన్నో ఉన్నాయి. అట్లా మారటానికి కారణం ఎంతో మంది మిషనరీస్, బోధకులు, దైవ సేవకులు ఇచ్చినటువంటి ఉపదేశాలు. అందుకని ఆయన అంటాడు జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, జీవపు ఊట. అందుకని ఆయన సమరయ స్త్రీతో అంటాడు కదా, నా మాట నీ విని నేను చెప్పినట్టు నీవు చేసినట్టయితే జీవపు ఊట ఉంటుంది, నీకు ఎప్పటికీ నువ్వు దాహం కొనువు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి జ్ఞానుల ఉపదేశం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదే విధంగా మత్తయి సువార్త 12 అధ్యాయం 37 చూస్తే నీ మాటను బట్టి నీతిమంతుడు గాను, నీ మాటను బట్టి అపరాధివి గాను నువ్వు ఎంచబడతావు. నువ్వే ఏదో అక్కర్లా, నీ మాటను బట్టి. ఒక విషయంలో టెస్ట్ చేసేటప్పుడు చూడండి, ఆ ఎక్కువగా క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు చెప్తారు ఏంటంటే, ఒక వ్యక్తిని కొన్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు అతని కళ్ళల్లోకి చూస్తే, లేదా ఆమె కళ్ళల్లోకి చూస్తే వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధం అనే తెలిసిపోద్దంట. వాళ్ళ కళ్ళు తర్వాత చేతి వేళ్ళు ఎక్కువగా పరిశీలిస్తారంట. ఆ చేతి వేళ్ళు ఎక్కువగా తత్తరపడతాయంట, కళ్ళు స్థిరంగా ఉండకుండా రెప్పలు ఎక్కువగా రెప్పలు ఆరుపుతూ ఉంటారంట. కాబట్టి వాళ్ళు చెప్పేస్తారు ఈవిడ లేకపోతే ఈయన చెప్పే మాట అబద్ధం అని చెప్పి. ఈ లోక సంబంధం మనుషులే చెప్పగలరు కదా, అట్లాంటిది మనం చెప్పే మాట తప్పో రైటో చెప్పటానికి దేవుడికి ఎవరి సహాయం అక్కర్లేదు. మన హృదయాల మీద ఆయన చదువుతాడు. కాబట్టి నీ మాట నువ్వు నీతిమంతుడు గాను లేకపోతే నువ్వు అపరాధివి గాను తీర్చబడతారు. అదే విధంగా కీర్తనకారుడు మరొక చోట 140వ సంకీర్తన 3వ వచనంలో వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. దావీదు మహారాజు శత్రువుల చేత చాలా సార్లు తరంపడ్డాడు, శత్రువుల చేత చాలా సార్లు దూషింపబడ్డాడు, శత్రువుల చేత చాలా సార్లు అవమానించబడ్డాడు, శత్రువుల చేత చాలా సార్లు శ్రమ పెట్టబడ్డాడు. ఆయన అంటున్నాడు తన శత్రువుల గురించి, తను బాధించే వారి గురించి, తను హింసించే వారి గురించి, వాళ్ళ గురించి ఏమంటున్నాడు, వాళ్ళ నాలుకలు అంటే వాళ్ళ పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, అంటే వాళ్ళ మాటలు విషపూరితమైనటువంటి మాటలు. అదే కీర్తనకారుడు అంటాడు 57 అధ్యాయం 4వ వచనంలో వారి నాలుక వాడిగల కత్తి, వారి నాలుక అంటే వాడిగల కత్తి. దావీదు మహారాజు కింగ్ డేవిడ్ అంటే ఎంత పరాక్రమశాలి. మొన్న ఒక 10 years బ్యాక్ ఆయన ఎప్పుడో కట్టినటువంటి 1000 సంవత్సరాల పూర్వం 2700 ఇంకా చెప్పాలంటే ఎన్నో వేల సంవత్సరాల పూర్వం 4000 సంవత్సరాల పూర్వం కట్టినటువంటి ఆయన కోట, ఆ కాంపౌండ్ వాళ్ళు అవశేషాలు బయటపడిన చెక్కు చెదరకుండా, అంటే అంత గట్టి కోట ఆయనకు ఉంది. అయినప్పటికీ ఆయన ఎప్పుడు కూడా దేవుడి మీదే ఆధారపడ్డాడు. నా కోట, నా శైలం, నా దుర్గము, నా దాగు చోటు నీవే కదా అని చెప్పి దేవుని మీద ఆధారపడినటువంటి రాజు. ఆయన చెప్తున్నాడు వారి నాలుకంటే మాటలతో బాధ పెడుతున్నారంట ఆయన్ని, మాటలతో బాధ పెడుతున్నారు. షిమి అనే ఒక వ్యక్తి తెలుసు కదా బైబిల్లో. ఆ షిమి అనే వ్యక్తి ఒకసారి దావీదు మహారాజు పరివారంతో వెళ్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు చాలా బాధ పెట్టే మాటలు మాట్లాడతాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వారు అంటారు రాజు అని తెలిసి కూడా భయం లేకుండా మాట్లాడుతున్నాడు, అతన్ని చంపాలి అంటాడు. అప్పుడు దావీదు మహారాజు అంటాడు దేవుని ఆజ్ఞ లేకుండా ఎవరు నన్ను పొగడలేరు, తిట్టలేరు, కాబట్టి అతన్ని వదిలివేయండి అంటారు. ఆ షిమిని తర్వాత సొలొమోన్ మహారాజు ఆయనకు శిక్ష విధిస్తాడు తర్వాత సంగతి. కాబట్టి దావీదు మహారాజు ఏమంటాడంటే తన శత్రువులు కొట్టే దెబ్బల గురించి చెప్పట్లేదు, తన శత్రువులు హింసించే శారీరక బాధ గురించి దేవుడి దగ్గర మొరపెట్టుకోవట్లేదు. ఆ శారీరక బాధ కంటే, ఆ దెబ్బల కంటే, ఆ రక్తం కారే ఆ శ్రమలు కొట్టే దెబ్బల కంటే కూడా, తాళ్లతో కొట్టే దెబ్బల కంటే కూడా
వాటి అన్నిటికంటే తన బాధ పెట్టేది ఏంటంటే, యుద్ధంలో తగిలే దెబ్బల కంటే కూడా శత్రువు అనే మాటలు ఆయన సహించలేకపోతున్నాడు. వాడిగల కత్తి లాంటి మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే కత్తిలాగా హృదయంలోకి దూసుకుపోతున్నాయి శత్రువులనే మాటలు. మనం కీర్తనల గ్రంథంలో చూస్తే కొన్నిసార్లు చాలా ఆవేదనతో తన శత్రువులు తననంటున్న మాటలు ఆయన చెప్తాడు. యోబు కూడా ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను. నా ఎదురుగుండా నిలబడటానికి కూడా సరిపోని వారు. నేను ఇప్పుడు అనారోగ్యం పాలైన తర్వాత నన్ను ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు ప్రభువా అని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటాడు నీతిమంతుడైన యోబు కూడా. అంటే ఒక వ్యక్తిని శారీరకంగా దెబ్బల చేత లేకపోతే గాయాల చేత బాధ పెట్టే కంటే కూడా ఒక మాట అనేది చాలా బాధ పెడుతుంది. చాలా పెద్ద గాయమే చేస్తున్న మాట వల్ల అయ్యే గాయం జీవితాంతం మనం మరిచిపోలేము. ఆ గాయం అనేది శారీరకంగా అయితే మానిపోద్ది గాని, హృదయానికి తగిలిన గాయం ఎప్పటికీ కూడా అది అలా సెలవు వేస్తూనే ఉంటది. క్షమిస్తాం. అవతల వ్యక్తిని క్షమిస్తాం. అతని మీద ఆమె మీద మనకేమి ద్వేషం ఉండదు. కానీ ఏదో సందర్భంలో వాళ్ళన్న మాట మనకి గుర్తుకు రాక మానదు. మానవులం కదా! అదే విధంగా సామెతల గ్రంథం 12 అధ్యాయం 18వ వచనంలో చూస్తే, కత్తిపోటు వంటి మాటలు గలవారు కలరు. జ్ఞానుల నాలుక ఆహ్, జ్ఞానుల నాలుకంట ఎప్పుడు కూడా ఆదరణ ఇచ్చే నాలుకగా ఉంటదంట. కొంతమందేమో కత్తిపోటు మాటలాగా మాట్లాడి గాయపరుస్తారు. అదే నాలుకతో జ్ఞానులు తమ నాలుకతో మాట్లాడితే ఆదరణ కలుగుద్దంట. అంటే మూర్ఖుడు మాట్లాడితే, జ్ఞానం లేనివాడు మాట్లాడితే, దైవ జ్ఞానం లేనివాడు మాట్లాడితే నాలుకతో గాయం చేస్తాడు. దైవ జ్ఞానం ఉన్నవాడు మాట్లాడితే చాలా ఆదరణ కలుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బోధకులకి యాకోబు గారు ఈ నాలుక గురించి ఎందుకు చెప్పారంటే, నాలుకలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి బోధకులారా మీ నాలుకను చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు సువార్త చెప్తూ ఉన్నారంటే అది హృదయాల్లోకి వెళ్లి ఫలించాలి అంటే మీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతే తప్పించి నేను పరిశుద్ధ గ్రంథంలో మాటలే చెప్తున్నాను అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడినట్టయితే అవతల వాళ్ళ హృదయాలు దెబ్బతింటాయి. అవతల వాళ్ళ హృదయాలు చాలా నొచ్చుకుంటాయి. కాబట్టి మనం అలా కాకుండా మన మెయిన్ గోల్ ఏంటంటే దేవుని సువార్త వాళ్ళ హృదయంలోకి వెళ్ళాలి కాబట్టి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ అలాగని చెప్పి ఏదో వేషధారణతోటో లేకపోతే దానికి యాడ్జెక్టివ్స్ కలిపి మాట్లాడమని కాదు గాని అవతల వారు నొచ్చుకోకుండా మాట్లాడేట్టుగా మాట్లాడాలి. ఒకసారి ఒక ఆమె వచ్చి లూకా సువార్త 11 అధ్యాయం 28వ వచనం చూస్తాం కదా! యేసుక్రీస్తుని చూచి నీకు పాలిచ్చిన తల్లి ధన్యురాలు అన్నప్పుడు ఆయన ఏమంటారంటే అవును గాని నా ఆజ్ఞలు గైకొని దాని ప్రకారం నడిచేవాళ్ళు వారికంటే ధన్యులు. నా తల్లి కంటే కూడా ధన్యులు. నన్ను కన్న తల్లి కంటే కూడా ధన్యులు. తల్లిని తీసేయలేదు అక్కడ ఆయన. కానీ అంత మాత్రమే కాకుండా పాలిచ్చి పెంచిన తల్లికి చాలా ఇంపార్టెన్స్ ఉంటది. ధన్యకరమైన జీవితమే. కానీ ఆజ్ఞానుసారంగా నడుచుకుంటే ఆమె కంటే కూడా మీరు ధన్యులవుతారని చెప్పాడు. అక్కడ మాట ఎంత చక్కగా ఆయన మాట్లాడారు. అందుకని ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నదని ఒకసారి యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆయన అరెస్ట్ చేసి తీసుకురమ్మని లా అండ్ ఆర్డర్‌కి చెందినటువంటి ఆ బంట్రోతులను పంపిస్తే, వాళ్ళు తిరిగి వచ్చేసారు. ఏమయ్యా ఎందుకు తీసుకురాలేదనంటే, ఆ మనుషుడు మాట్లాడినట్టుగా మేము ఇంతవరకు ఎవరు మాట్లాడటం వినలేదు. ఆయన మాటల్లో ఏదో ఒక మహత్తుంది. ఆయన మాటల్లో ఒక ఆకర్షణ ఉంది. ఆయన మాటల్లో ఒక ఆదరణ ఉంది అని చెప్పి వారు భావించి, వాళ్ళు ఆ రాజు ఉద్యోగుల దగ్గరికి వెళ్లి, మేము ఆ పని చేయలేమని చెప్తారంటే, యేసుక్రీస్తు మాట ఆయన అరెస్ట్ చేద్దామని వచ్చిన వాళ్ళని కూడా కదిలించేసిన అట్లాంటి మాట. మనలో జ్ఞానం ఉన్నట్టయితే మన మాట ఆ విధంగా ఉంటుంది. జ్ఞానం లేనైతే జ్ఞాన రహితంగా ఉన్నట్టయితే ఇదిగో ఇందాక మనం అనుకున్నాం కదా! కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడతారు. కీర్తనకారుడు అంటున్నాడు 10వ సంకీర్తన 7వ వచనంలో వారి నోరు శాపంతోనూ, కపటంతోనూ, ఆహ్, వంచనతోనూ నిండి ఉన్నది. శత్రువు గురించి చెప్తున్నాడు. ఎలాగ వాళ్ళు కత్తిపోటు వంటి మాటలు ఎలా మాట్లాడుతున్నారో దానికి కారణం ఏంటంటే వారి నోరు కపటంతోను, శాపంతోటో, వంచనతోటి. అంటే వారు నోరు విప్పారంటే కపటమైన మాటలే మాట్లాడతారు. నోరు విప్పారంటే ఎవరినొకరు శపిస్తూ ఉంటారు. అదే విధంగా ఏదైనా మాట్లాడారంటే వంచన, మోసం అనేది వాళ్ళలో ఉంది. అంటే ఒక వంచనకారుని గాని, శాపాలు పలికే వ్యక్తిని గాని, మోసకరమైన మాటలు మాట్లాడేవారిని గాని మనం సహించలేము.
ఒక దెబ్బైనా పడొచ్చు కానీ ఇట్లాంటి వాడిని సహించలేమని చెప్పి రాజాది రాజు నిజంగా ఆయన ఎవరిన గాయపరిస్తే వెంటనే వాళ్ళని ఏ శిక్ష అయినా విధిస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు షిమి ఉన్నాడు. ఏమీ గాయపరచలేదు దావీదు మహారాజుని. కానీ కత్తిపోటు వంటి మాటలు మాట్లాడారు. వంచనతో కూడిన మాటలు, మోసకరమైన మాటలు, శాపవచనాలు పలికాడు దావీదు మహారాజు. అట్లాంటి వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు దావీదు మహారాజు. మన పరిశుద్ధ గ్రంథంలో పూర్వీకులు అబ్రహాం మొదలుకుని మన పెద్దవారిని చూస్తే వాళ్ళ మనసులో ఉన్నది ఉన్నట్టుగా దేవుడి దగ్గర మాట్లాడారు. నాలుక యొక్క ప్రాధాన్యత అదే. ఉన్నది ఉన్నట్లుగా కపటం లేకుండా దేవుడి దగ్గర మాట్లాడాలి. నజరేతుల నుంచి మంచిదేదైనా రాగలదా అని అనగానే బత్తులమ్మ అనగానే ఇతనిలో ఏ రకం నతనీయులు, అతన్ని బత్తులమ్మ అని కూడా అంటాం, ఇతనిలో ఏ కపటము లేదు. ఇశ్రాయేలీయులు ఇతనిలో ఏ కపటము లేదు. నజరేతులో ఏదైనా మంచిదైన తన రాగలదా అని చెప్పి తన జన్మస్థలాన్ని విమర్శించాడు కదా నతనీయులు. నువ్వు నా జన్మస్థలాన్ని విమర్శిస్తావా అని చెప్పి యేసుక్రీస్తు నతనీయులను అనలేదు. కానీ అతని నాలుకలో కపటం లేదు, అతని మాటలో కపటం లేదు. ఎందుకంటే అప్పటి వరకు నా నానుడు ఏంటంటే నజరేతు ప్రాంతం నుంచి ఏ మంచి రాదు అని చెప్పి. కాబట్టి అతని హృదయంలో ఉన్నది మాట్లాడేశాడు. డిప్లొమాటిక్ గా ఏం మాట్లాడలేదు, హృదయంలో ఉన్నది మాట్లాడాడు. అతని హృదయంలో ఉన్నది మాట్లాడాడు అని చెప్పి యేసుక్రీస్తు గమనించాడు. కాబట్టి ఇతనిలో ఏ కపటము లేదు అని చెప్పి వెంటనే ప్రశంసించడం అనేది జరిగింది. దేవుడు ఎప్పుడు కూడా మన మాట ఎంత తీయగా మాట్లాడడం అనేది కాదు, కానీ ఆ మాటల్లో ఎంత యథార్థత ఉంది, మనం మాట్లాడే దాంట్లో ఎంత విశ్వసనీయత ఉన్నది అని చెప్పి మనం ఆలోచించినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో, యిర్మీయా గ్రంథంలో కూడా నా విశ్వాస్యతను వాళ్ళు విడిచిపెట్టేశారు అని చెప్పి ఆయన అంటాడు. అదే విధంగా రాజకీయ నాయకులు కూడా అంటారు కదా, విశ్వసనీయత కోల్పోను నేనని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు ప్రజలకు కదా. నిలబెట్టుకునే వాళ్ళు ఉంటారు, కోల్పోయే వాళ్ళు ఉంటారు. జనం ఎప్పుడు కూడా నిలబెట్టుకునే వాళ్ళని ఎన్నుకుంటారు కదా. విశ్వసనీయత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఒక 100 వాగ్దానాలు చేసేసి తర్వాత ఏమీ నెరవేర్చకుండా అయ్యో నేను చేయలేకపోయాను అనే కంటే తగు మాత్రం వాగ్దానాలు ఇచ్చి వాటిని నెరవేర్చడమే విశ్వసనీయత. అట్లాంటి వారినే కదా మనం ఎన్నుకుంటాం. కాబట్టి విశ్వసనీయత అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదే విధంగా ఇక్కడ కీర్తనకారుడు 37వ సంకీర్తన 30వ వచనంలో చూస్తే నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును. ఎప్పుడు కూడా నీతిమంతుల నోరంట జ్ఞానం, ఏ జ్ఞానం? దైవ సంబంధమైన జ్ఞానం గురించే మాట్లాడద్ది. ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నారంటే దైవ సంబంధమైన జ్ఞానం గురించి మాట్లాడుకుంటేనంట యెహోవా భక్తులు మాట్లాడుకుంటుండగా ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడంట. అంత మాత్రమే కాకుండా వారి పేర్లు జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడునని చెప్పి మలాకీ గ్రంథకర్త 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్మని ప్రేరణతో ఆ మాటలు రాయటం జరిగింది. మరి మన మాటలు దేవుడు ఆలకించే మాటలుగా ఉంటున్నాయా? మన మాటలను బట్టి జ్ఞాపకార్థ గ్రంథంలో మన పేరు వ్రాయబడే స్థితిలో మన మాటలు ఉంటున్నాయా లేదో మనం గమనించుకోవాలి, బద్దులమే ఉన్నాం. అదే విధంగా సంకీర్తన 51వ సంకీర్తన 4వ వచనంలో చూస్తే ఆ రక్తాపరాధము నుండి విడిపించగా అప్పుడు నా నాలుక నీ నీతిని గుచ్చి ఉత్సాహ గానము చేయును. 51వ సంకీర్తన మనందరికీ తెలుసు. బత్షెబతో పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త ద్వారా దావీదు హెచ్చరింపబడిన తర్వాత గొప్ప పశ్చాత్తాపంతో రాసినటువంటి సంకీర్తన అది 51వ సంకీర్తన. 1 సంవత్సరం పాటు ఏమీ కూడా నిశ్చింతగా ఉన్నాడు దావీదు మహారాజు, తనేం తప్పు చేయలేదు అన్నట్టుగానే. కానీ ఎప్పుడైతే నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరింపబడ్డాడో వెంటనే పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి నీ రక్షణానందం నాకు మళ్ళీ ఇవ్వు, ఇవన్నీ నాకు అక్కర్లేదు అంటాడు. అంటే రక్షణ భాగ్యాన్ని కోల్పోయాను అని చెప్పి అతను భావించాడు, ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో. అంటున్నాడు రక్తాపరాధం నుంచి నన్ను విడిపించుము, అప్పుడు నేను ఆనందంతో నిన్ను స్తుతిస్తాను, నా నాలుకతో నిన్ను ఆనంద గానంతో నిన్ను స్తుతిస్తాను. అంటే దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి, నాలుకతో ఎందుకు స్తుతిస్తున్నాం మనం అంటే ఆయన చేసిన మేళ్లు ఉపకారాలు బట్టి. ఇక్కడ దావీదు మహారాజు అంటాడు నిజంగా దేవుడు రక్తాపరాధం నుంచి విడిపించకపోతే దావీదు మహారాజుకి ఫిజికల్ గా వచ్చిన నష్టమేమీ లేదు. కానీ ఆయనకు తెలుసు ఆత్మ సంబంధమైన జీవితం ఎంత ప్రాధాన్యత కలిగిందో. నేను తప్పు చేయటం వల్ల ఆత్మ సంబంధమైన ఆ జీవితానికి నేను చాలా దూరం అయిపోయాను, పతనం అయిపోయానని గ్రహించి దేవుణ్ణి అడుగుతాడు, నన్ను ఈ రక్తాపరాధం నుంచి విడిపించు, హిస్సోపుతో నా పాపాన్ని కడుగు, హిమం వల్లే తెల్లగా చెయ్యి, నేను గానంతో నేను స్తుతిస్తాను అని నాలుక దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే
దేవుడు చేసిన మేళ్ళను మనం స్తుతించటానికి. అదే విధంగా ఆయన అంటాడు, యాకోబు గారు 3వ అధ్యాయం 3వ వచనంలో 3వ అధ్యాయం 6వ వచనంలో, నాలుక చాలా శక్తి సామర్థ్యాలు కలది కానీ దాని ప్రపంచం అంతా పాప భూయిష్టమైందంట. పాప భూయిష్టమైంది. ఎందుకంటే ప్రవక్త అయిన యెషయా అంటాడు కదా, 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, అయ్యో దేవుడి దర్శనం పొందిన తర్వాత అయ్యో నేను ఇక బ్రతకను, అపవిత్రమైన జనుల మధ్య ఉన్నాను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన మాటలు మాట్లాడే అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించిన వాడని నేను, కాబట్టి నేను అపవిత్రుని, అయ్యో దేవుడు చూచా నేను బ్రతుకుతానా అంటాడు. అంటే ఆ నాలుక పాప భూయిష్టమైంది అని ఎందుకంటున్నాడంటే ఇక్కడ మన చుట్టూ ఉన్న ప్రపంచం, మన చుట్టూ ఉన్న జనులు మాట్లాడుకునే మాటలు అట్లాంటివి కాబట్టి, ఆ మాటలే మనం వింటున్నాం కాబట్టి అది పాప ప్రపంచంలో ఉంది. ఎప్పుడు పాప ప్రపంచంలోకి వెళ్ళదు అంటే, ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని వాక్యం చదువుతూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అది పాప ప్రపంచంలోకి వెళ్ళే ప్రమాదం లేదు. కానీ లోకం వైపు చూసి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి మనం ఎప్పుడైతే ప్రాధాన్యత ఇచ్చామో, చుట్టూ ఏం జరుగుతుందో, చుట్టూ ఏం మాట్లాడుకుంటున్నారో, చుట్టూ ఏమవుతుందని చెప్పి లోకాన్ని పరిశీలించడం మనం ఎప్పుడైతే మొదలు పెట్టామో, మన నాలుక అంతా కూడా పాప ప్రపంచ మయమైపోద్ది. అది ఇక్కడ యాకోబు గారు అంటున్నారు. అంతే తప్పించి నాలుకంతా పాప ప్రపంచంలోనే ఉందని కాదు. దాన్ని దేవుడు మనకి మంచి మాట్లాడమని, స్తుతి చెల్లించడానికి దేవుడు ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ నాలుకతో ఎక్కువ మాటలు ఏం మాట్లాడుతున్నాం, లోక సంబంధమైన మాటలే మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే మన దృష్టి అంతా కూడా లోకం మీదే ఉంటుంది కాబట్టి. అందుకని హెచ్చరిస్తూ ఉన్నాడు ఆయన. లోకం వైపు దృష్టి ఉంటే ఆ రకమైన మాటలే మీకు వస్తాయి. కానీ దైవ సంబంధమైన జ్ఞానం వైపు మీ దృష్టి ఉన్నప్పుడు మంచి మాటలు మనకి వచ్చే అవకాశం అనేది ఉంది. అదే విధంగా 7, 8 అధ్యాయాలు చూసినట్టయితే ఆ అదుపు నాలుకను పూర్తిగా అదుపు చేసుకున్నవాడు క్రీస్తు మాత్రమే అనుకున్నాం కదా మనం. హృదయం నిండా వాక్యం ఉంటే మంచి మాటలు మాట్లాడగలుగుతాం. నాలుకను అదుపు చేయటం అనేది దేవునికి అప్పగించాలంట. మన నాలుకను అదుపు చేసేది అది సామెతల గ్రంథకర్త అంటాడు, ఒక మహాపట్నాన్ని స్వాధీనం చేసుకోవటం కంటే తన మనసును అదుపు చేసుకున్నవాడు గొప్పవాడు అంటాడు. మనసు అదుపు ఎప్పుడు వెళ్ళకపోద్ది, అందులో కూడా నాలుక కూడా భాగం అనేది ఉంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. మనకి ఏదైనా కోపం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు, ఎమోషన్స్ ఏదొచ్చినా కూడా మనం కొంచెం ఎక్కువ మాట్లాడతాం. అట్లా మాట్లాడకుండా మన నాలుకను అనేది అదుపు అనేది చేసుకోవాలి. అదే విధంగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 34, 37 వచనాల్లో చూస్తే, హృదయం నిండింది నోరు మాట్లాడుతుంది. మీరు సజ్జనులు సజ్జనుడు తన సద్విషయాలు మాట్లాడతాడు. అంటే హృదయం నిండింది నోరు మాట్లాడుతుంది. మన హృదయంలో ఇప్పుడు కూడా దేవుని వాక్యం ఉంటే, దేవుని మాటలతో మన హృదయం నింపబడి ఉంటే, మనం మాట్లాడే మాటలన్నీ కూడా మంచిగా దైవ సంబంధమైనవిగా ఉంటాయి. అంతేగాని మీరు చెడ్డవారై ఉండి మీ దగ్గర నుంచి మంచి మాటలు ఎలా వస్తాయంటాడు అక్కడ ఉన్నటువంటి పరిశీలన వాళ్ళందరినీ ఉద్దేశించి యేసుక్రీస్తు 12వ అధ్యాయం 37వ వచనంలో మనం గమనించినట్లయితే, మీరు చాలా చెడ్డవారు, మీ దగ్గరికి మంచి మాటలు మంచి విషయాలు రావు, మీ నాలుక నుంచి మంచి మాటలు అనేవి రావు. సజ్జనుడు తన ధననిధిలోంచి సద్విషయాలు మాట్లాడతాడు. అంటే మనం మంచి మాటలు మాట్లాడాలంటే ఏదైతే మనం వింటామో వాటిలో ఫిలాసఫర్ ప్లాటో అంటాడు పర్సెప్టివ్ నాలెడ్జ్ అని చెప్పి, మనకు పంచేంద్రియాల ద్వారా వచ్చే నాలెడ్జ్ అంతా కూడా మనసులో స్టోర్ చేసుకోకూడదంట. మనకి పనికొచ్చేది, విలువైంది, శ్రేష్టమైన అంశాలను మాత్రమే మనం స్టోర్ చేసుకోవాలి. మిగిలిన వాటిని విడిచిపెట్టేయాలి. ఏదో హంస పాలు నీరు ఎట్లయితే వేరు చేస్తుందో అట్లాగా చెడుని విసర్జించి మంచిని మాత్రమే మన హృదయంలో ఎప్పుడైతే ఉంచుకుంటామో, మంచి అనేది దైవ సంబంధమైన జ్ఞానము, పరిశుద్ధ గ్రంథంలోని మాటలు, దేవుని వాక్కు మాత్రమే కాబట్టి, అలాగే ఉపదేశకులు చెప్పినటువంటి మంచి మాటలు, మెసేజెస్ లో ఉన్నటువంటి మంచి మాటలు, ఇవన్నీ మన హృదయంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా చాలా మంది ప్రార్థన చేస్తారు, పడికట్టు పదాలు గంట చేస్తారు, కానీ అందులో పరిశుద్ధ గ్రంథానికి సంబంధించిన మాటలు అనేవి ఎక్కువగా సందర్భానికి తగినట్టుగా రావు. ఎందుకంటే అసలు అవి చదివి మన హృదయంలో నిక్షిప్తం చేసుకున్నప్పుడు మాత్రమే మనం ప్రార్థన చేయగలం. సుంకర్ చాలా చిన్న ప్రార్థన చేశాడు, పాపిని నన్ను కరుణించు. తనను గురించి తను చెప్పుకున్నాడు. తను కరుణించే సత్తా సామర్థ్యం ఆ దేవుడికి మాత్రమే ఉందని రియలైజ్ అయ్యాడు. కాబట్టి దేవుని సన్నిధిలో చాలా చిన్న ప్రార్థన, పాపిని నన్ను కరుణించు. అట్లాంటి జ్ఞానయుక్తమైన ప్రార్థన చేయాలన్నా, జ్ఞానయుక్తమైన మాటలు మనం పలకాలన్నా మన హృదయంలో దేవుని వాక్యం మన హృదయంలో
నింపబడి ఉండాలి. అందుకనే ఎమ్మాయి గ్రామస్తుల్ని లూకా సువార్త 24 అధ్యాయంలో అంటాడు కదా! వాళ్ళు యేసుక్రీస్తుని గుర్తుపట్టరు, జరిగిన విషయాల గురించి కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే అప్పుడంటాడు, మందమతులారా, లేఖనాలను గమనించరు, ప్రవక్తల ప్రవచనాలు తెలీదు, మోషే ధర్మశాస్త్రాన్ని కూడా మీరు సరిగ్గా పఠించరు, అర్థం చేసుకోరు. అందుకనే మీకేమి కూడా తెలియకుండా పోతున్నాయి. మనం ఏ స్థితిలో ఉన్నామో మనం కూడా గమనించుకోవాలి. అదే విధంగా మనం మాట్లాడేటప్పుడు ఏ విషయాలు మన నోటి నుంచి బయటకొస్తున్నాయి, దానికి కారణం ఏంటి? దైవ సంబంధమైన విషయాలు, దైవ సంబంధమైన మాటలు మన నోటి నుంచి జనం ఎక్స్‌పెక్ట్ చేస్తారు. వాళ్ళు ప్రభువు బిడ్డలు అంటారు. మన దగ్గర నుంచి చాలా మంచి మాటలు లోకం ఎక్స్‌పెక్ట్ చేసేటప్పుడు, మన హృదయంలోంచి, మన నోట్లోంచి వచ్చే మాటలు ఏ విధంగా ఉంటున్నాయి? ఒకవేళ ఇంకా మన దైవ సంబంధమైన జ్ఞానంతో నింపబడిన ఆవశ్యకత ఉన్నట్టయితే మనల్ని మనం రెక్టిఫై చేసుకొని, కాలం చాలా సమీపంగా ఉంది కాబట్టి, మన హృదయం అంతా దేవుని వాక్యంతో నింపుకుందాం. 9, 10 వచనాలు చూస్తే, నాలుకతో 2 ఆహ్, పనులు స్తుతి, శాపం కూడా 2 చేస్తాయంటూ యాకోబు గారు అంటాడు. దేనికైనా మూలస్థానం ఒకటే ఉంటది. కానీ నాలుకకి మాత్రం 2 మూలస్థానాలున్నాయి. ఇప్పుడు గోదావరి ఉంది. నాసికాగ్రం నుంచి అక్కడి నుంచి బయలుదేరి మన ఎన్ని రాష్ట్రాలను దాటుకుంటూ వచ్చి ప్రవహిస్తుంది. మూలస్థానం ఒకటే. కానీ నాలుక కంటే 2 మూల స్థానాలు ఉంటాయంటాడు యాకోబు గారు. మంచి పలికేది ఒకటి, చెడు పలికేది ఒకటి. అది ఎలా సాధ్యం? ద్రాక్ష చెట్టు నుంచి అంజూరపు పళ్ళు గాని, అంజూరపు చెట్టు నుంచి ద్రాక్ష పళ్ళు గాని చూస్తామా మనం? ఒకే దగ్గర నుంచి ఉప్పు నీటి కైలోంచి తియ్యటి నీళ్లు మనం చూడగలమా? నీ నోరు మంచి మాటలు మాట్లాడాలంటే నీ హృదయంలో మంచి అనేది ఉండాలి. దైవ సంబంధమైన జ్ఞానం అనేది ఉండాలి అని చెప్పి ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ 2 విధాలైనటువంటి జ్ఞానాన్ని గురించి యాకోబు గారు చెప్పారు. 13వ వచనం చూస్తే, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్యమైన ప్రవర్తన ద్వారా తన క్రియలు కనపరచవలెను. అయితే మీ హృదయంలో సహింపజాలని మత్సరము, వివాదములు ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. చాలా మంది కొద్దిగా జ్ఞానం పొందగానే దేవుడితో సమానం చేసేసుకుంటారంట. నేను దేవుడితో సమానం అని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రీస్తు నేనే అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. లేరా? ఇప్పటికీ ఉన్నారు. ఎందుకు అట్లా చెప్తారంటే దేవుని గురించి పూర్తిగా అర్థం చేసుకోకపోవటం, జ్ఞాన రహితమైనటువంటి ఆలోచనలతో ఉన్నవాళ్ళు ఆ రకంగా పలుకుతారు. నిజమైన జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు కూడా దేవుడితో సమానం అనేది చేసుకోడు. లూసిఫరు అలాగా చేసుకోపోవటం వల్లే కదా పాతాళానికి గెంట పడింది. ఒకవేళ మనం ఫిజికల్ గా పాతాళానికి గెంట పడకపోయినా మనలో అట్లాంటి అతిశయం ఉంటే మనం దేవునికి దూరం అవుతాం. ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యామో ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు కూడా మనం కోల్పోతాం కాబట్టి, ఎప్పటికప్పుడు మనలో మత్సరం గాని, అతిశయం గాని, నాకేంటి, నాకన్నీ తెలుసనే భావం గాని మనలో ఉన్నదేమో ఎప్పుడైనా పరిశీలించుకోవాలి. అట్లాంటి భావాలు ఎక్కడి నుంచి వస్తాయంటే, అది పైనుండి వచ్చిన జ్ఞానం కాదు. అది దెయ్యాలకు సంబంధించిన జ్ఞానం, అపవాదిచ్చే జ్ఞానం అని చెప్పి ఆయన చాలా నిష్కర్షగా అక్కడ చెప్తూ ఉన్నాడు. అదే విధంగా మీ సాత్వికత అనేది మీ ప్రవర్తన ద్వారా బయటపడాలి. అబద్ధం ఆడవద్దు. విరోధంగా దేవునికి విరోధమైన సత్య విరోధమైన మాటలు మాట్లాడవద్దు అని చెప్పి, ఇట్లాంటి జ్ఞానం అంతా పైనుంచి వచ్చే జ్ఞానం కాదని చెప్తూ, అది ప్రకృతి సంబంధమైన వినాశనానికి కారణమవుద్ది. ఇట్లాంటి అబద్ధం ఆడే తత్వం, అతిశయపడే మనస్తత్వం, వేషధారణతో మాట్లాడే మాటలు, వేషధారణ జీవితం, ఇవన్నీ కూడా ఏదైనా మనం కలిగి ఉంటే, అన్నీ మనం కలిగి ఉండకపోవచ్చు. ఏదైనా ఒకటి మనం కలిగి ఉంటే దైవ వ్యతిరేకమైన జీవితం మనం కలిగి ఉన్నవారు మాత్రం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి యాకోబు గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే పైనుంచి వచ్చే జ్ఞానం ఏంటి ఆయన చెప్తే ఆయన చెప్తాడు. పైనుంచి వచ్చే జ్ఞానము పవిత్రమైనది. ఎందుకంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? పవిత్రుడైన దేవుని దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఆ జ్ఞానము పవిత్రమైనది. తరువాత సమాధానకరమైనది. సమాధానాన్ని వెతికి వెంటాడు వారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు అంటాడు. కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు పెట్టేవాళ్ళు వాళ్ళ ప్రయోజనం లేదు గాని, ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం కుదర్చాలి. అంతకంటే ముఖ్యమైనది, ఒక వ్యక్తి దేవుడికి దూరంగా ఉన్నప్పుడు అతని సువార్త ప్రకటించి, అతనికి దేవుడికి సంధానకర్తగా నీవు వ్యవహరించి, దేవుని దగ్గర అతను సమాధాన పడేటట్టుగా చేయాలి. ఆ జ్ఞానం నీకు ఎవరిస్తారంటే దేవుడే నీకిస్తాడు. నీకు దేవుడిచ్చిన పవిత్రమైన జ్ఞానాన్ని తీసుకుని సువార్త ప్రకటించి అనేక మందిని దేవుని పాదాల దగ్గరకు తీసుకువెళ్ళి సమాధాన పరచాలి. దేవుని పుత్రులుగా, దేవుని కుమారులుగా వారు అనిపించుకోవడం అనే ఈ పాత్ర అనేది ఉండాలి. అదే విధంగా అది సులభంగా లోబడుతుంది.
కనికరంతోనూ మంచి ఫలంతోనూ నిండుకొని ఉంటుంది. సులభంగా లోబడదంటే కఠిన హృదయంతో ఉండదు. ఎప్పుడు కూడా పైనుంచి వచ్చే జ్ఞానం చూడండి, యేసుక్రీస్తు చాలా సార్లు అంటాడు, నేను కనికర పడుతున్నాను. ఎవరిలో అయితే దైవ సంబంధమైన జ్ఞానం ఉందో ఆ కనికరం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. కాబట్టి వేషధారణైనను లేనిదై ఉన్నది. పక్షపాతం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు. ఉన్నట్టయితే అది దైవ సంబంధమైన జ్ఞానం కాదు. దైవ సంబంధమైన జ్ఞానం ఎప్పుడు కూడా పవిత్రమైంది, సమాధానకరమైంది. అదే విధంగా సులభంగా లోబడద్ది. అంటే సులభంగా లోబడటం అంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చిన వెంటనే ఎస్ అని విధేయత చూపించావు నువ్వంటే, దేవుని మాటకు నువ్వు లోబడ్డావంటే పైనుంచి వచ్చే జ్ఞానం నువ్వు అందుకున్నావు. మనకు తెలిసిపోద్ది. ఆ ఒక విషయాన్ని ఎవరైనా చెప్పినప్పుడు ఇది దేవునికి అంగీకారమైందా కాదా అనేది మనకు తెలిసిపోద్ది. ఎప్పుడంటే పరిశుద్ధ గ్రంథం మనం చదివి దేవుని వాక్యాలు మనం పూర్తిగా ఆకలింపు చేసుకున్నప్పుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు మనం చదివిన వాక్యంలో నాలుక గురించి నేను చెప్పిన రిఫరెన్స్లు చాలా తక్కువే. మనందరికీ తెలిసింది, ఇందులో కొత్త విషయం ఏమీ లేదు. కాబట్టి మన నిత్య నరకానికి వెళ్ళాలన్నా, నిత్య జీవానికి వెళ్ళాలన్నా నాలుకే మన సాధనం. కాబట్టి దాన్ని అదుపు చేసుకోవడానికి దేవుడిని ఆశ్రయిద్దాం. అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించును గాక. దయగల మా ప్రభువా, నాయన విన్న వాక్యాన్ని ఆచరణలో పెట్టి నాయన ముఖ్యంగా మా నాలుకను అదుపు చేసుకుని నీ ఉగ్రత మా పైకి రాకుండా తీర్పు దినమున నాయన నీ కృపా సింహాసనం ఎదుట నిలిచి నాయన తీర్పును అధిగమించి నిత్య జీవంలో ప్రవేశించే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.